786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు అయితే ముఖ్యంగా యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఐ లవ్ మొహమ్మద్ అని సోషల్ మీడియాలో ముస్లిం సోదరులు ఎవరైనా కూడా టైప్ చేసి పంపిస్తే 26 మంది పైన పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏంటిది? ఈ భారతదేశం మనం అందరూ కలిసి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, సిక్కిస్ అందరూ కూడా కలిసి ఈ దేశం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఆ రోజు మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు పోరాటి తెచ్చుకున్న దేశం ఇది. దేశం స్వేచ్ఛ ఉంది, ఇండిపెండెంట్ ఉంది. ఆర్టికల్ 21 చెప్తా ఉంది, మీ మతాన్ని ఏదైతే మీరు నమ్మే దైవాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 21లో కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి మనకి. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 21లో రైట్స్ ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఏదైతే హిందూ సోదరులు ఉన్నా, ముస్లిం సోదరులైనా, క్రైస్తవ సోదరులు ఉన్నా, ఎవరున్నా కూడా మీ ఒక మతాన్ని మీరు గౌరవించుకొని మీరు సోషల్ మీడియాలో కాదు ఎవరికైనా ప్రచారం చేసుకోవచ్చు. అవసరమైతే ముస్లిం అతను హిందూగా మారుతాడు, హిందూ అతను ముస్లిం మారుతారు. వాళ్ళ ఇష్టం. ఎవరు బలవంతం చేయడానికి లేదు. ఒకవేళ బలవంతం చేస్తే అది క్రైమ్. ఇది దేశం, ఇండిపెండెంట్ దేశం ఇది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా రైట్స్ ఉన్నాయి, స్వేచ్ఛగా బతికేది. ఏంటిది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 26 మంది పైన ఎఫ్ఐఆర్ ఈరోజు కట్టారంటే దేశంలో ఒక డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పి నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ పెడుతున్నారు. ఏంది ఇది? ఆర్టికల్ 21లో ఉంటే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇస్తా ఉంటే మాకు ఇలా చేయడం, మా వాళ్ళని 26 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏం ప్రభుత్వం ఇది? లేదంటే యోగి ఆదిత్యనాథ్ ఐ లవ్ యూ అని మీకు చెప్పి పోస్ట్ చేయాలా అని చెప్పి నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా భారతదేశం మనం అందరిది. హిందువులైనా, ముస్లింస్ అయినా, క్రైస్తవ సోదరులైనా అందరూ కూడా మనం కలిసి మెలిసి ఉండాలని చెప్పి 786 మీడియా కూడా కోరుకుంటుంది. ఏదైతే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మా ఛానల్లో డిజిటల్ మీడియా నెట్వర్క్ 786 న్యూస్ ఛానల్ మీడియా హెచ్డి అనేది డిజిటల్ మీడియా నెట్వర్క్ యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరికే సమస్య వచ్చినా కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్లో డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఇన్ఛార్జ్గా 786 ఫయాజ్ అని నేనున్నా. నేషనల్ కన్సూమర్ రైట్స్లో కూడా నేను ఒక డిస్ట్రిక్ట్ మీడియా సెల్ నెల్లూరుకి ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మహిళలకే ఇబ్బంది జరిగినా, ఎవరికే సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి. లీగల్ టీం మాకు అందుబాటులో ఉంది. మా అడ్వకేట్ ఉన్నారు. అందరితో కూడా మాట్లాడి మీ సమస్యలు ఏమున్నాయో తీర్చే బాధ్యత మాది. 786 మీడియాని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.